వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు సారీ. వెరీ గుడ్ మార్నింగ్ బోనా గారు. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ఈ ఫ్యాక్షనిజాన్ని మనం ఎట్లా చూడాలి? ఎందుకంటే ఉన్న కొద్దికి అది ఎక్కువ అవుతుంది, కానీ వన్ సైడ్ మనకు అర్థమవుతుంటే ఏ ఇష్యూ అయినా దానికి అదర్ సైడ్ మాత్రమే వైసీపీకి అర్థమవుతుంది. ఇప్పుడు యాప్ గురించి, ఏపీ ఎయిమ్స్ యాప్ గురించి బిల్ గేట్స్ గారికి ఇలా పని చేస్తుంది ప్రభుత్వం నుంచి, మాకు ఇట్లాంటి సూచనలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అగ్రికల్చర్కి సంబంధించి దాన్ని వాళ్ళు ఏ విధంగా వక్రీకరించారు అనేది మనకు చాలా క్లియర్గా కూడా చూస్తూ ఉన్నాం కదా సార్. బోనా గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మొదట మీరు వచ్చేసి హిందుత్వం మీద జరుగుతున్న దాడి అన్న విషయం ఒకటి, రెండు బిల్ గేట్స్ ఇండియాలో పర్యటన, ఆంధ్రప్రదేశ్ లో పర్యటన. హిందుత్వం మీద ఎవరో వేరే అన్యమతస్తులు చేస్తున్నారు దాడి అంటే అదొక రకమైన అంశం. లేకోకుండా ఎవరైతే వీళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎవరైనా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారో, ధార్మిక కార్యక్రమాలు, ఇప్పుడు మన వంశీ గారి కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటి మీద వాళ్ళ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందటానికి హిందువులను, హిందూ మతాలను, వీటన్నిటిని కూడా అగౌరవపరిచే పరిస్థితి వస్తుంది. అదే నువ్వు పాకిస్తాన్ లాంటి గాని, మిగతా వేరే బంగ్లాదేశ్ లో గాని దైవదూషణ పేరుతో ఇట్లా ఏదైనా చేస్తే, తప్పుగా చేస్తే రాళ్లతో కొట్టి చంపేసే పరిస్థితులు. ఎందుకంటే ఇస్లాం లో గాని మిగతా ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఏదో విధంగా ఇదొక వాళ్ళకు తెలుసో మరి తెలియకో ఇంకొక విధంగానో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు వీళ్ళు. అందుకనే హిందువులందరూ సమైక్యంగా, సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వారికి అడ్డకట్ట వేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా వీళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఒక చేస్తున్న కార్యక్రమాన్ని వక్రీకరించి ఇంకొక విధంగా తప్పుపట్టి మాట్లాడే విషయాలన్నింటినీ కూడా అందరూ కూడా సభ్య సమాజం అందరూ కూడా మహావంశీ గారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే భూమి పూజ దగ్గర నుంచి అన్ని దంపతులు ఇద్దరు కలిసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, కళ్యాణంలో అయినా సరే, ఎవరైనా సరే. కానీ దాన్ని కూడా ఒక ఇంతలా వక్రీకరించాల్సిన అవసరం ఏముంటుంది అసలు? బోనా గారు, దురదృష్టవశాత్తు ఈ దేశంలో క్రిస్టియన్ మిషనరీస్ కానీ, ఇస్లాం కు సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు కొంత ఇటువంటి వాటిని చేయడానికి ఎందుకో భయపడతారు. అయితే ఎవరైతే హిందూ మతంలో ఉన్నారో ఈ లెఫ్ట్ లిబరల్స్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మనం ఎవరైతే ఈ రోజు సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ లెఫ్ట్ లిబరల్స్, దేవుడు లేడని నాస్తికుల తరఫున చేసే ప్రచారం అసలు మన సనాతన ధర్మంలోనే ఉంది. హిందూ ధర్మం అంటే అదేం మతం కాదు. మనం ప్రతిరోజు పొద్దున మొగ్గేసే దగ్గర నుంచి ఉదయం లేచిన దేవుడు చూసే దగ్గర నుంచి కూడా మనం అందరం కూడా మన ప్రాక్టీసే ఒక ధర్మం అంతే, ఒక మతం అంతే హిందూ ధర్మం అని. కాబట్టి మన సంస్కృతిని చిన్నగా మెల్లమెల్లగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాశనం చేసే ప్రయత్నమే. అందుకని హిందువులందరూ కూడా జాగ్రత్తతో ఉండాలి, చైతన్యంగా ఉండాలి, జాగరణ కూడా చేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా అంటే వీళ్ళందరూ గాలి కొట్టుకొని పోతారు. ఎందుకంటే హిందూ అనేది రాను పెరిగిపోతుంది. ఒకవైపు సోషల్ మీడియా కారణంగా కూడా అంటే వీళ్ళందరూ కూడా రానున్న రోజులలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొంతమంది ఎవరైతే దేవుని విమర్శించి, హిందువులను విమర్శించే వాళ్ళే ఈ రోజు క్యూలో నిల్చుకొని దేవుని దర్శనం చేసిన పరిస్థితులు మనకు అందరు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వంశీ గారు చేసిన కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఇంకొక రకంగా తప్పుపట్టినా కూడా దానికి ఏం పెద్ద ప్రభావం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మెజారిటీ ఉన్నటువంటి హిందువులు దైవ దర్శనం చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటే బాగా చేయండి అని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు అందరూ చేయడం సాధ్యపడదు, అందరూ చేసేది సాధ్యపడదు. ఎందుకంటే అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, సమయము, తర్వాత ఎంతో డబ్బు, నిధులు చాలా ఖర్చు అవుతాయి. తర్వాత నిష్ఠతో చేయవలసిన పనులు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని అందరినీ మనం ప్రోత్సహించాలి. మనం విమర్శించే మంచి ఎవరైనా విమర్శ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా దేవుని ద్వారా ఇబ్బందులు. తర్వాత మీరు రెండో విషయం ఏదైతే మీరు ఈరోజు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన, భారతదేశ పర్యటన గురించి మనం మాట్లాడు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఇదొక కుట్రపూరితంగా బోనా గారు
ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒక కుట్రపూరితంగా ఇది జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే దేశంలోని లెఫ్ట్ లిబరల్స్ అంటున్నామో అర్బన్ నక్సల్స్, తర్వాత వీళ్ళు మేధావుల ముసుగులో జర్నలిస్టులు అవుతారు మీడియా హౌస్లు పెట్టుకొని. నిన్న కూడా సాక్షిలో నిన్న సాయంత్రం ఒక 2-3 ట్వీట్లు చేశారు వాళ్ళు సాక్షి అధికారికంగా. ఏం ట్వీట్లు చేశారంటే, భారతదేశానికి విజిట్ చేసినటువంటి బిల్ గేట్స్ గారు ఈరోజు ఏఐ సమ్మిట్ ఉంది కదా, ఏఐ సమ్మిట్ లో ప్యానల్ స్పీకర్ గా పేరు తీసేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఎన్డీటీవీ ఒక ప్రచారం చేసింది, రానా ఒక ట్యూబ్ చేశారు, తర్వాత సుప్రియా నేత, తర్వాత సాకేత్ గోఖలే, రానా అయ్యూబ్, పవన్ ఖేరా, సుహాసిని ఐదర్, ఇట్లాంటి వాళ్ళందరూ టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ లిబరల్స్, తర్వాత ఎవరైతే రానా అయ్యూబ్ లాంటి నిషేధిత జర్నలిస్టులు, గోద్రా లాంటి, ఇప్పుడు మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కదా హిందువులకు సంబంధించిన, ఇదే హిందువులకు వ్యతిరేకంగా గోద్రా అల్లర్ల గురించి పుస్తకాలు రాసిన లెఫ్ట్ లిబరల్స్ తో సమావేశాలు పెట్టి బుక్కులు లాంచ్ చేసినటువంటి రానా అయ్యూబ్ లాంటి ఒక వ్యక్తి, ఒక దేశ ద్రోహి ఈరోజు ఈ ట్వీట్లన్నీ చేశారు. వాటిని ఆధారంగా సాక్షి గాని, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా అందరూ కూడా బిల్ గేట్స్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఎవరన్నా రావాలి అంటే పారిశ్రామికంగా పెట్టుబడులు ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే బిల్ గేట్ మీద వ్యక్తిగతంగా ఆరోపణలు ఉన్నాయి. ఎవరు కాదన్నారు, ఎవరు కాదనలేదు, ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం. 30 లక్షల కాపీలు ఉన్నాయి. ఎవరు చదువుతారు వీటన్నిటి కూడా? ఇట్లాంటి ప్రపంచంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఒక శిక్ష పడిన నిందితుడు, జైల్లో చనిపోయినటువంటి వ్యక్తి, ఒక ఖైదీ చెప్పిన విషయాలను ప్రామాణికంగా వీళ్ళు ఎట్లా తీసుకుంటారు ఈరోజు? ఇదే విషయాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు కానీ మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ రోజు లేవనెత్తే ప్రయత్నం చేశారు. 2017లో ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి గారు వెళ్లిన సందర్భాన్ని తీసుకొని, బట్ చాలా దుర్మార్గంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఆ జత చేరింది. తర్వాత దేశంలో మిగతా ఎవరు శివసేన చీలిక వర్గం ఉంది కదా వాళ్ళు కానీ, లేకపోతే మిగతా టీఎంసీ గాని, లెఫ్ట్ లిబరల్స్ కానీ ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఒక సమిట్ జరుగుతుంది, ఒక 30-40 దేశాలకు సంబంధించిన అగ్రనేతలు వస్తున్నారు, 2 లక్షల మంది పాల్గొంటున్నారు. ఇది 4వసారి ప్రపంచంలో జరగటం ఈ ఏఐ సమ్మిట్. దీని ద్వారా దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే ఉద్దేశపూర్వకంగా బిల్ గేట్స్ ని అడ్డం పెట్టి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారని రెడ్ కార్పెట్. ఇప్పుడు ఎవరైనా ఒక అతిథి వస్తే అతిథిని గౌరవించడం అనేది ప్రభుత్వ సాంప్రదాయం, అది పౌరత్వ సాంప్రదాయం. అది ఆరోపణలు అంటే ఆయన వ్యక్తిగతము, ఆయన సౌభాగ్యం. ఈరోజు దాన ధర్మాలు చేస్తున్నాడు. తర్వాత మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు కుప్పం, చిత్తూరు జిల్లాలో కూడా మనకు ఆ సంజీవని కార్యక్రమం ఏదో చేస్తున్నారు. ఏదో సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన చేస్తున్నారు. ఏదో గతంలో ఏదో జరిగిందని ఖమ్మం జిల్లాలో వాటిన్నిటి కూడా తీసుకొని గతంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఎయిడ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా ఫండ్స్ కూడా ఇచ్చినట్లున్నారు కదా సార్? అవును, ఇప్పుడు ఇక్కడే కాదు, దేశంలో ఆఫ్రికా గాని, తర్వాత వచ్చేసి దక్షిణాసియాలో గాని చాలా మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేస్తుంది. ఆయన సంపన్నుడు, డబ్బు బాగా సంపాదించారు, దాతృత్వం చేస్తున్నారు. మరి వాటిని వినియోగించగల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా. అంటే ఈ ఆరోపణలు వచ్చాయని వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు ఆయన పేరు ప్యానల్ లిస్ట్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అభిజ్ఞ వర్గాలని ఎన్డీటీవీకి, సాక్షికి వాళ్ళకి ఎంఓఈ ఉంది వార్తలు ఇచ్చిపుచ్చుకోవటానికి. సాక్షి ఛానల్ ఈ రోజు ఎన్డీటీవీకి పే చేయడం లేదా? కాదని చెప్పండి. ఎవ్రీ ఇయర్ 10 నుంచి 12 కోట్ల రూపాయలు పే చేస్తున్నారు వీళ్ళు. ఇది వార్తల సేకరణ ఇచ్చి పుచ్చుకోవడానికి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇదే ఎన్డీటీవీ చెప్పిన దాన్ని సాక్షిగా కోట్ చేసి ప్రామాణికంగా చేసుకోవడానికి ఎక్కడ కరెక్ట్ అవుతుంది? తర్వాత ఎవరైతే నిన్నటి నుంచి గో బ్యాక్ బిల్ గేట్స్ అని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్రెండింగ్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ గత ఏంది? అంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు వ్యక్తుల పట్ల దుష్ప్రచారం చేస్తుండడంతో పాటు దేశానికి కూడా వ్యతిరేకంగా చేసినట్లే లెక్క. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరైతే బిల్ గేట్స్ మీద వ్యతిరేకంగా చేస్తున్నాము, అదేదో చంద్రబాబు నాయుడుకు దగ్గర, చంద్రబాబు నాయుడుకు దగ్గర అయినంత మాత్రం ఆయన ఇంటికి తీసుకుపోతున్నాడు. ఆయన పెట్టే పెట్టుబడులు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళ ఇంటికి చేసుకుంటున్నాడు. లేదు కదా, ఇది ఎవరికి వచ్చినా ప్రజలకు, ప్రభుత్వానికి ఎవరు సహాయం చేసే వారికి వచ్చినా కూడా ప్రపంచం నుంచి మనం ఖచ్చితంగా సహాయం తీసుకుంటాం, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి ఒక సాల్వా కప్పి బొకే ఇస్తాము. దీన్ని కూడా తప్పుపడితే ఎట్లయితుంది? దీన్ని కూడా తప్పుపడడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమి? ఒకటి ఎస్టీ ప్రైమ్స్ గానీ, బిల్ గేట్స్ గానీ సంబంధించిన ఈ లెఫ్ట్ లిబరల్స్ ఈ ఎకో సిస్టమ్ ఉంది చూడండి,
వీళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఇండియాలో ఏ సమ్మిట్ సక్సెస్ అవుతుంది, అదేవిధంగా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఇవన్నీ ఏదో విధంగా ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందరి మీద బురద చల్లాల. Right. ఈ కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా చేస్తున్నటువంటి సంస్థలు కానీ మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. రైట్ కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ సార్. మీరు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం డిబేట్ లో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.